దేని పరిశుద్ధ గ్రంథంలోని 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయము. అందరం కలిసి ఒక వచనాన్ని చదువుకుంటాము. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయం అందరం కలిసి 12వ వచనం. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12వ వచనము అందరం కలిసి చదవండి. మా దేవా, నీ వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకు మాకు దిక్కు చోదదు. నీవే మా దిక్కు అని ప్రార్థన చేసెను. ప్రభు యొక్క వాక్యాన్ని దీవించి మనందరితో కూడా మాట్లాడును గాక. మనం గమనించామంటే యెహోషాపాతు జీవితంలో యుద్ధం వచ్చింది. యుద్ధానికి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపుగా 4 రకాల సైన్యాలు. చూడండి, మొదటి వచనం 20వ అధ్యాయం మొదటి వచనంలో, ఇది అయిన తర్వాత మోయాబీయులు, అమ్మోనీయులు, మోయోనీయుల్లో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చి, మోయాబీయులు ఉన్నారు, అమ్మోనీయులు ఉన్నారు, మోయోనీయులు ఉన్నారు. అది 23వ వచనంలో ఇంకొక గుంపు కూడా ఉన్నారు. 23వ వచనం, అమ్మోనీయులు, మోయాబీయులు, షేయీరు, మన్యవాసులు అని చూస్తాం. కనుక 4వ గుంపు ఎవరంటే షేయీరు, మన్యవాసులు. కాబట్టి 4 రకాల సైన్యాలు యెహోషాపాతు మీదకి వచ్చినప్పుడు యెహోషాపాతు భయపడుతున్నాడు. కనుక ఏం చేయాలి? ఏ దిక్కు పారిపోవాలన్నా 4 దిక్కులా చుట్టుకున్నారు. కనుక 4 దిక్కులా చుట్టుకున్నటువంటి పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో ఆయన భయపడ్డాడు. చూడండి 3వ వచనం, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యోధాంతటా ఉపవాస దినం ఆచరింపాలని చాటింపగా. ఇలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు యెహోషాపాతు భయపడి చేసేదేమీ లేక దేశమంతా కూడా ఉపవాస దినం చాటిద్దాం అని ఉపవాస దినం చాటింప చేసి ప్రజలందరూ కూడా చెప్పి అందరూ ప్రార్థన చేయాలని చెప్పేసి అందరూ కూడా సమకూర్చి ఆ రీతిగా మందిరంలో అనేక మంది సమకూడారు. కనుక సమకూడి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు చేసిన ప్రార్థన ఏంటంటే 12వ వచనంలో ఏమంటున్నారు? 12వ వచనంలో, మా దేవ, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యం యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు. ఏమీ చేయటకు మాకు తోచదు. నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. కాబట్టి ఇప్పుడు 4 రకాల సైన్యాలు కాబట్టి గొప్ప సమూహం. కాబట్టి ఇన్ని 4 రకాల సైన్యాలతో యుద్ధం మేము చేయలేం. కాబట్టి మాకు శక్తి లేదు, మాకు బలము లేదు. కనుక ఏం చేయాలో కూడా మాకు తోచడం లేదు. కనుక ఏమి చేయటాలు మాకు తోచడం లేదు, ఎడి పరిగెత్తాలో తెలియట్లేదు. కనుక ఇప్పుడు నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాడు. కాబట్టి మనం గమనించాలంటే ఇప్పుడు ఏ దిక్కు పారిపోదామన్నా ఏదో ఒక దిక్కున సైన్యము ఉన్నారు. కనుక 4 సైన్యాలు ఉన్నారు, 4 దిక్కులు ఉన్నారు. కాబట్టి ఏ దిక్కు పారిపోలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అందుకంటారు కదా, ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అన్నట్లుగా నిజంగా దేవుడు దిక్కు లేని వారికి దిక్కుగా ఉంటాడు. చూడండి, కీర్తన 102వ కీర్తన మనం గమనించామంటే ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కుగా ఉంటాడు. 102వ కీర్తన 102 అందరం కలిసి 17వ వచనం, 102వ కీర్తన 17వ వచనం మనం చదువుకుంటాం. కీర్తన 102 17వ వచనం, ఆయన దిక్కులేని దరిద్ర ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. కాబట్టి అయ్యా, మేము దిక్కులేని వారము అని ప్రార్థన చేసినప్పుడు ఆయన దిక్కులేని దరిద్ర ప్రార్థనను నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. లోకంలో దిక్కులేని వారిని ఎవరు లక్ష్య పెట్టరు, లెక్క చేయరు. కానీ దేవుడు దిక్కులేని వారికి దిక్కుగా ఉంటాడు. అందుకే ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం కూడా, దేవా నీవే మా దిక్కు, ఏమి చేయాలో మాకు తోచడం లేదని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంత గొప్ప దిక్కుగా ఉంటాడో, ఎలా కాపాడుతాడో మనం చూద్దాం. అందుకే దావీదు కూడా ఏమంటాడంటే, దావీదు కూడా ఎంతో మంది శత్రువులు కనుక చుట్టుముట్టారు. అలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు కూడా అంటాడు, దేవా నేను నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను. కీర్తన 25వ కీర్తన. దావీదు కూడా అంతర్గతంగా బహిర్గతంగా, ఇంట్లో శత్రువులు ఉన్నారు, బయట శత్రువులు ఉన్నారు. ఇంట్లో మామే శత్రువు చంపాలనుకుంటున్నాడు, బయటికి వెళ్తే ఎంతోమంది రాజుల శత్రువులు. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు అంటాడు, కీర్తన 25 మొదటి వచనం, 25వ కీర్తన మొదటి వచనం, యెహోవా నీ దిక్కునకు చూచిన ఆత్మను ఎత్తుకొనుచున్నాను. కాబట్టి దేవా ఇప్పుడు నేను నీ దిక్కునికే చూస్తాను అయ్యా, కనుక నీ దిక్కే చూస్తాను.
కాబట్టి ఈ ఉదయకాలం కూడా మనం దేవుని మీద కేంద్రీకరించాలి కనుక మన మనస్సు కనుక మనం ఆయన వైపు ఎత్తుకోవాలి. మన మనస్సు, మన చేతులు, మన కన్నులు ఆయన వైపు ఎత్తినప్పుడు ఆయన మనల్ని కాపాడుతాడు. కీర్తన 143 కీర్తన 143 మనం గమనించామంటే 143 కీర్తన మనం గమనించామంటే 6వ వచనం, కీర్తన 143 6వ వచనం చూడండి. 6వ వచనం, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమిలో నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నది. కనుక అయ్యా నా కన్నులు నేను నీ దిక్కే చూస్తున్నాను అని దావీదు చెప్తున్నాడు. దావీదు ఏమంటే అయ్యా నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, కానీ ఏమైనా సహాయం చేస్తావేమో కనుక నీ తట్టు నేను నా చేతులు చాపుచున్నాను. నా చేతులే కాదు నా మనస్సు కూడా నీ వైపు ఎత్తుకుంటున్నాను. కింద 8వ వచనం, ఇదే 143 కీర్తన 8వ వచనం, 143:8 కూడా, నీ యందు నేను నమ్మికించున్నాను, ఉదయం నీ కృపావార్తలు నాకు వినిపింపుము, నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనుచున్నాను. చూసారు, నీ వైపే నా మనసు ఎత్తుకున్నాను కాబట్టి నా చేతులు నీ వైపే చూపాను సహాయం కోసం, నా మనస్సు నీ వైపే కనుక నీ దిక్కునకే నేను చూస్తున్నాను. ఇంకా ఏమంటున్నాడు 141 కీర్తన 8వ వచనం, కీర్తన 141:8 కూడా చూడండి. 141:8-9 వచనాలు, యెహోవా నా ప్రభువా నా కన్నులు నీ తట్టు చూచున్నవి, నీ సన్నదొచ్చి ఉన్నాను, నా ప్రాణము దారిపోయకము, నా నిమిత్తం వారు ఒడ్డిన వలను పాపము చేయి వారు ఉత్సలుని నన్ను తప్పించి కాపాడుము, నేను తప్పించుకొని పోవచ్చుండగా భక్తిహీన తమల్లో చిక్కించుకొందురుగాక. కాబట్టి ఇప్పుడు 8 అంటాడు, ప్రభువా నా కన్నులు నీ తట్టు చూచున్నవి కనుక నా కన్నులు నీ తట్టే, నా మనసు నీ తట్టే, నా చేతులు నీ తట్టే, నీ దిక్కునకి నేను చూస్తా ఉన్నాను. కనుక ఎందుకు 9 అన్నాడు 149లో, పాపము చేయవారు ఉచ్చులను తప్పించి కాపాడుము. కాబట్టి ఉదయకాలము నిజంగా మరి దేవుడు కాపాడుతాడా? అన్ని దిక్కుల శక్తులు ఉన్నప్పుడు మనం కాపాడబడతామా? దేవుడు సహాయం చేస్తాడా అని ఆలోచించినప్పుడు మనకి దేవుడు ఏ దిక్కు నుండే సహాయం చేయగలడు, ఏ దిక్కు నుండి చేయడానికి ఈ ఉదయకాలం ఒక 5 ప్రాముఖ్యమైన సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. దేవుడు తన ప్రజలకు ఎట్లా సహాయం చేయగలడు, ఎలా వాటిని విడిచిపెట్టకుండా వాడుతూ ఉంటాడని చెప్పడానికి ఒక 5 ప్రాముఖ్యమైన వాక్యాలు మనం చదువుదాము. దాంట్లో మొట్టమొదటి వాక్యం ద్వితీయోపదేశ కాండం చూడండి. ఆయన ఎట్లా కాపాడుతాడంటే తన ప్రజలను. ద్వితీయోపదేశ కాండం మొదటి అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం మొదటి అధ్యాయము 30వ వచనం అందరం చదువుతాం. ద్వితీయోపదేశ కాండం దేవుడు తన ప్రజలను ఎలా కాపాడుతాడో మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం మొదటి అధ్యాయము అందరం కలిసి 30వ వచనం చదవండి. మీకు ముందర నడుచున్న మీ దేవుడిని యెహోవా మీ కన్నుల ఎదుట చాలండి. కనుక మీ ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా. మొదటి సంగతి ఏంటంటే దేవుడు మన ముందు నడిచేవాడు. ఎట కాపాడుతాడంటే ఆయన మన ముందు నడుస్తాడు. అందుకే ఆయన గొర్రెల కాపరి గొర్రెలకు ముందుగా నడుస్తాడు. కాబట్టి అందుకంటాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల్ని పట్టు చేపలని పట్టు జాలరులుగా చేస్తాను అన్నాడు. కాబట్టి ఆయన ముందు నడుస్తున్నాడు. కానీ ఆయన ముందు నడుస్తున్నప్పుడు ఇక వెనకాల పోయే వాళ్ళకి భయమే ఉండదు. కనుక రాళ్ళు గుచ్చుకున్నా, ముళ్ళు గుచ్చుకున్నా, పాములున్నా, తేళ్లున్నా మొట్టమొదట అడుగు పడేది మొదట ఉన్నటువంటి వ్యక్తిదే. కాబట్టి నష్టం అయింది, కనుక కష్టం ఆయనకి. కాబట్టి దేవుడు అంటాడు, మన ముందు నడిచి మనల్ని కాపాడేవాడు. కాబట్టి అందుకే మన దేవునికి మనం ప్రార్థన చేయాలి. కానీ మొదటి విషయం ఏంటంటే ఆయన మన ముందర నడిచి మనల్ని నడిపించగలడు. ఇది మొదటి విషయం. రెండోది చూడండి, ఇంకా ఆయన ఎట్లా కాపాడుతాడంటే యెషయా గ్రంథము 52వ అధ్యాయం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము. ఆయన మన ముందు నడవటమే కాదు, యెషయా గ్రంథం 52వ అధ్యాయము 12వ వచనం కూడా అందరం కలిసి, ఇది రెండవ సంగతి, రెండవ వాక్యం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం. మనకు ముందు నడుస్తూ గొర్రెల కాపల వరే కాపాడుతాడు. రెండవది యెషయా గ్రంథం 52వ అధ్యాయము అందరం కలిసి 12వ వచనం. 52:12, మీరు త్వరపడి బయలుదేరరు, పారిపో రీతిగా వెళ్ళరు, యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెన్నుపట్టి భాగమును కావలి కాయను. మన ముందే కాదంట ఆయన,
ఇంకా ఎక్కడ వస్తాడు మనకి? మన వెనక కూడా. కాబట్టి మన వెనుకటి భాగమును కావలి కాయను. ఆయన దేవుడు కాబట్టి ముందు కాపాడగలడు, వెనక కూడా ఆయన కాపాడగలడు. కనుక మన వెనక భాగమును కూడా ఆయన కావలి కాస్తుంటున్నాడు. కాబట్టి ఈయన ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం ఈ ఉదయకాలం. అందుకే ఈ దేవుడు మనకు ముందుగా నడిపించి మనల్ని కాపాడుతాడు. అంత మాత్రమే కాదు, మన వెనక కూడా ఆయన తన దూతను ఉంచుతాడు, తన సన్నిధిని ఉంచుతాడు. కనుక తన వెనకటి భాగంలో కూడా ఆయన కావలి కాసి కాపాడే దేవుడు. అందుకే యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు మేము 4 దిక్కుల శత్రువులు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎట్లయినా సహాయం చేస్తాడు. ఆయన ముందు నడిపిస్తాడు, వెనకుండైనా నడిపిస్తాడు. రెండోది. మూడవది, ముందు వెనకే కాదంట. కీర్తన 18వ కీర్తన 3వ సంగతి మనం చూద్దాం. ఇంకా ఆయన ఎట్లా కాపాడుతాడంటే 18వ కీర్తన 18 అందరం కలిసి 16వ వచనం. ఇది 3వ సంగతి. దేవుడు తన ప్రజలను ఎలా కాపాడుతున్నాడో కీర్తన 18:16 వచనం. 18వ కీర్తన 16వ వచనం. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశుల నుండి తీసాను. ఆయన ఉన్నత ముందు ఆశీడైన దేవుడు, ఉన్నత ముందు ఆశీడైన ప్రభు. ఆయన ఉన్నత సింహాసనం మీద ఆయన కూర్చుని అక్కడి నుండి చెయ్యి చాపి పైనుండి పట్టుకుంటున్నాడు. అంటే పైనుండి కూడా ఆయన మనల్ని కాపాడగలడు, పైనుండి కూడా ఆయన మనల్ని తప్పించగలడు. కాబట్టి మన ముందే కాదు, మన వెనకే కాదు, ఆయన పైనుండి కూడా మనకు సహాయం చేస్తాడు. పైనుండి కూడా. ద్వితీయోపదేశకాండం పైనుండి అంటే ఎట్లా సహాయం చేస్తా అంటే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము మనం గమనించామంటే 26వ వచనం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 26వ వచనం. ద్వితీయోపదేశకాండం 33:26 చదవండి. యెషూరును దేవుని పోలిన వాడు ఎవడు లేడు, ఆయన్ని సహాయం చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును. ఆయన పైనుండి మేఘం మీద, ఆకాశములున్న మేఘం మీద ఆకాశవాహనుడిగా, మేఘవాహనుడిగా పైనుండి కూడా ఆయన మనకు సహాయం చేస్తాడు. కాబట్టి పైనుండి కూడా. కాబట్టి ఆ మధ్య వరదలు వచ్చినప్పుడు కనుక ఒక మధ్య ప్రాంతంలో చిక్కున్నారు. ఒక గుంపును తప్పించడానికి ఏం చేశారంటే ఈ యొక్క రెస్క్యూ టీం వాళ్ళు హెలికాప్టర్ పంపించి హెలికాప్టర్లో నుంచి తాళ్ళు వేసి పైనుంచి వాళ్ళని పైకి తీసుకొని పోయారు. చూసారా? కనుక మనుషులే పైనుండి కాపాడుతున్నారు ఇరుకుపోయినటువంటి వాళ్ళు, చిక్కుపోయేవాడిని. దేవుడు ఎందుకు కాపాడు? కాబట్టి ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన పైనుండి కూడా తన చెయ్యి చాపి పట్టుకుని లేవనెత్తి వాడు ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎరగాలి. మన దేవుడు మన ముందు నడిచి కాపాడుతాడు, మన వెనక ఉండి కాపాడుతాడు, మనల్ని పైనుండి కూడా ఆయన కాపాడాడు. అంత మాత్రమే కాదంట, ఆయన 4వ సంగతి మనం చూద్దాము. మన కింద నుండి కూడా ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 27వ వచనం. 4వ సంగతి మనం చూద్దాం. ఇంకెట్లా కాపాడుతాడంటే ఆయన మన ముందట నడిచి కాపాడుతున్నాడు, మన వెనక నడిచి కాపాడుతున్నాడు, పైనుండి ఆయన సహాయం పంపిస్తున్నాడు. ఇంకా ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 27వ వచనం. 33:27 చదవండి. శాశ్వత దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును, ఆయన నీ శత్రువుల ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపజేయండి. ఆయన బాహువులు ఎక్కడ ఉన్నాయంట? నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును. కాబట్టి ఆయన చేతులు మన కింద పెట్టాడు. అందుకంటాడు నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కినాను. కాబట్టి ఆయన చేతులంట మన కింద పెట్టాడు, అంటే కింద నుంచి ఆయన కాపాడుతాడు. అందుకే యెషయా గ్రంథం 49వ అధ్యాయము అదే మాట అంటాడు, చూడు నా అరచేతిలో నేను చెక్కాను, నా చేతులు నీవు ఉన్నావు, నీ కింద నా చేతులు పెట్టాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయము అందరం కలిసి చదువుదాము. 16వ వచనం. యెషయా 49:16 చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కినాను, నీ ప్రాకారం నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. కాబట్టి ఉదయకాలం దేవునికి ఎందుకు మనం ప్రార్థన చేయాలంటే ఆయన మనకంటే ముందుగా నడిచి కాపాడుతాడు, మన వెనక నడిచి కాపాడుతాడు. పైనుండి ఉన్న స్థలంలో ఉన్నటువంటి ఆ ప్రభు పైనుండి ఆకాశవాహనుడిగా, మేఘవాహనుడిగా తన చేయి చాపి సహాయపడతాడు. 4వది అంటాడు
కింద నుంచి కూడా అసలు నువ్వు నా చేతిలో ఉన్నావు కాబట్టి నీ కింద నా చేతిలో పెట్టాను, నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద ఉండు అంటాడు. కనుక మన కింద ఆయన చేతిలో పెట్టాడు అంటే ఆయన చేతుల్లో మనం ఉంచాడు కనుక కింద నుంచి ఆయన మనం కాపాడుతాడు. ఇది 4వ సంగతి. 5 మనం చూద్దాము. ఇంకా నేను ఎట్లా కాపాడుతాడంటే కీర్తన 125వ కీర్తన అందరం కలిసి 2వ వచనం. 125వ కీర్తన 125వ కీర్తన చూడ మనం గమనించామంటే 2వ వచనం. 125వ కీర్తన 2వ వచనం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండడు. ఇంకెట్లా కాపాడుతాడంటే యెరూషలేము చుట్టూ పర్వతం దేవుడు తన ప్రజల చుట్టూ ఉంటాడు కాబట్టి 5 వాక్యాలు మనం చదివాం. మొదటిది ఆయన మన ముందర నడిచి కాపాడుతాడు. రెండవదిగా మన వెనకటి భాగమును నా కావలి కాస్తూ కాపాడుతాడు. మూడవదిగా పైనుండి చేయి చాపి కనుక ఆకాశ వాహనుడిగా మేఘవాహనుడికి సహాయపడగలడు. 4వది కింద నుండి ఆయన బాహులు మన చేతి కింద పెట్టాడు, ఆయన మన చేతిలో పెట్టాడు, కింద నుంచి కాపాడగలడు. 5 మనం చూసామంటే ఆఖరిది మన చుట్టూ ఉండి కాపాడగలడు. మన చుట్టూ కూడా అందుకే యోబు 1:10 యోబు చుట్టూ ఏం వేశాడంట? కంచె వేసిన దేవుడు. యోబు చుట్టూ కంచె వేశాడు శత్రు అపాధి రాకుండా. 34వ కీర్తన 7వ వచనంలో రాయబడింది యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన తన దూత కావలి ఉండి వారిని రక్షిస్తాడు. కనుక 34వ కీర్తన 7లో మనం చూస్తాం. జకర్యా 2:5లో రాయబడింది. జకర్యా 2:5లో ఆయన మనకు నిత్యం అగ్ని ప్రాకారముగా ఉంటాడంట. కాబట్టి అగ్ని ప్రాకారముగా ఉంటాడు, దూతని కావలి పెడతాడు, చుట్టూ కంచె వేస్తాడు. కాబట్టి అందుకే దావీదు అంటాడు యెహోవా నా కాపరి నాకు లేము. ఆయన కాపరిగా ఉండి నిత్యము కాపాడుతాడు. కాబట్టి ఇప్పుడు ఈ సత్యాలు యెహోషువ తిరిగి ఇప్పుడు 4 దిక్కుల సైన్యాలకు ఎట్లా బయటపడాలి అన్నప్పుడు ఇవి చదివిన 5 వాక్యాల్లో ఏదో విధంగా దేవుడు మనకు సహాయము చేస్తాడు. మన ముందే నడిపిస్తాడు, మన వెనకుండే నడిపిస్తాడు, పైనుండి అయినా సహాయం చేస్తాడు, కింద నుంచి అయినా సహాయపడతాడు, లేకుంటే మన చుట్టూ అయినా కాపాడతాడు అని. అందుకే ఇవన్నీ ఎరిగినటువంటి యెహోషువ అంటాడు ఇప్పుడు మేము దిక్కు లేని వారమయ్యా నీవే మాకు దిక్కు అన్నాడు. ఎంత అద్భుతం అంటే వచ్చేటువంటి శత్రువులు ఒకరినొకరు పొడుచుకుని అందరూ చనిపోయారు. అద్భుతమైన విజయాన్ని యెహోషాపాతు జీవితంలో పొందినట్లుగా మనం చూస్తాం. 3 రోజులు వాళ్ళు తెచ్చిన కొల్ల సొమ్ము వెండి బంగారాలు ఏరుకోవడానికి 3 రోజులు పట్టిందంటే యెహోషాపాతు. కనుక ఇట్లా ఆ కచ్చి పెట్టుకుని 3 రోజులు శవాల మధ్యలో పోయి కానీ కచ్చి పెట్టుకుని అవన్నీ ఒలుసుకుని వచ్చారంటే యెహోషాపాతు వాళ్ళ జీవితాల్లో. కారణం ఏంటంటే ఎంత గొప్ప దేవుడు ఈయన. కాబట్టి మనకు అన్ని వైపులా మూసివేసిన ద్వారాలు కనుక ఇక మనం కాదులే, మన వల్ల కాదులే అని అనుకుని మనం నిస్సహాయులుగా ఉన్నాం కదా, మేమేం చేయలేం కదా, మా వల్ల కాదు కదా అని కృంగిపోవాల్సిన అవసరము లేదు. కనుక దేవుడు ఇన్ని దిక్కులు ఉన్నాయి. కనుక ఇప్పుడు 5 దిక్కులు మనం చూసాం. 4 దిక్కులే కాదు 5వ దిక్కు కూడా ఉంది. పైనుంచి వాడిని చేస్తాడు. కాబట్టి ఆ ఏదో ఒక దిక్కులోంచి తన ప్రజల కోసం సహాయాన్ని పంపిస్తాడు. ఒక చిన్న సంగతి చెప్పి నేను ముగిస్తాను. ఒక అడవిలో జింక పిల్లలు పెడతా ఉందంట. అడవిలో జింక పిల్లలు పెడతా ఉంది. పిల్లలు పెడతా ఉంటే ఎంత నొప్పులు కష్టం మీద ఆ పిల్లలంతా ప్రసవం అవుతా ఉంది. అప్పుడు ఈ జింకను ఎదురుగా ఉన్నటువంటి ఒక సింహం ఒక పులి చూసింది. పులి చూసి ఆహా ఇప్పుడే మంచి టైము, ఇప్పుడు కనుక పిల్లలు పెడతా ఉంది కాబట్టి పరిగెత్తలేదు జింక, నాకు దొరుకుతుంది, దీని పోయి ఇప్పుడు పట్టుకొని తినాలని చెప్పేసి ఒకవైపున రెడీగా కాసుకుంది పులి అనమాట. చూస్తా ఉంది కనుక కనిపెట్టి పరిగెత్తుకొని వెళ్ళి తినాలని చెప్పేసి. ఈ పులికి ఎదురుగా ఆపోజిట్లో ఒక వేటగాడు గురి పెట్టాడు జింకకి. ఇప్పుడైతే నాకు జింక బాగా దొరుకుతున్నాయి, తప్పించుకొని పోలేదు, ఇప్పుడు పిల్ల పెడుతుందిగా పరిగెత్తలేదుగా, కాబట్టి ఇప్పుడు సరిగ్గా బాణం పెట్టానంటే నాకు దొరుకుతుందని ఈ వేటగాడు కూడా బాణం పెడుతున్నాడు జింకకి. వేటగాని ఎదురుగా ఏముంది? పులి ఉంది. కనుక ఇప్పుడు జింక 2 వైపుల ప్రమాదం ఉంది. ఇటు పరిగెడితేనేమో ఆ పుల్లోట్లో పడుతుంది, ఇటువైపునేమో వేటగాని బాణం చిక్కుతుంది. ఆ తర్వాత మరొక దిక్కు చూస్తే జింకకి మరొక వైపు ఏమో ఒక నది ప్రవహిస్తా ఉంది. నదిని అది వెళ్ళే స్థితిలో లేదు కనుక నది ఎద్దలేదు. నదికి ఆపోజిట్ లో ఎదురుగా అగ్ని తగలబడి ఆ యొక్క మంటలు వ్యాపిస్తూ వస్తున్నాయి ఆ యొక్క అడవిలో. ఇప్పుడు లాస్ ఏంజల్స్ తగలబడింది కదా అమెరికాలో, అలాగే ఇప్పుడు ఒకవైపున అగ్ని మండుకుంటూ వస్తా ఉంది. ఇప్పుడు ఈ జింక 4 వైపులో చూసింది. 4 వైపు చూసినప్పుడు ఒకవైపు ఏమో పులి వంద పరిగెడదామంటే దాని నోట్లో పడతానేమో, ఇటు పరిగెట్టి దానికి ఎదురుగానే వేటగాడు ఉన్నాడు వాడు దొరికిపోతానేమో, ఇంకోవైపు ఏమో నది దాంట్లో పడి చచ్చిపోతానేమో, మొసలు తినేస్తాయేమో,
ఇంకోవైపు ఏమో అగ్ని కాల్చుకుంటూ వస్తా ఉంది. ఇప్పుడు ఈ జింకకి ఏ వైపు పోయినా కూడా ఏమని చెప్పండి, ప్రమాదమే. ఎటు పోయినా ప్రమాదం, ఇదేం చావు తప్పదేక. ఇలాంటి పరిస్థితుల్లో జింక ఉందండి. అప్పుడు అదేం చేస్తుందంటే కళ్ళు మూసుకుంది, దేవుడే సహాయం చేస్తారనుకుంది, నా పని నేను చేస్తానని చెప్పేసి అది మనసంతా కూడా తన పిల్లలు పెట్టేటువంటి ఆ ప్రసవం మీద పెట్టి పిల్లల్ని ప్రసవిస్తూనే ఉంది. ఈలోపు దేవుడు ఏం చేయాలంటే పెద్ద ఉరుములు, మెరుపులు, పిడుగులు తీసుకొచ్చాడు. పెద్ద ఉరుములకి ఆ మెరుపులకి ఆ వేటగాడు బాణం పెట్టి ఉంటుండగా ఆ మెరుపు వచ్చి ఈ వేటగాని కంట్లో పడింది. కనుక పడగానే ఈ బాణం జారిపోయింది, సరిగ్గా ఇటుపోయి ఎదుర్కొన్నటువంటి పులికి తగిలింది. పులి చచ్చింది, ఇటువైపు వేటగాడు ఆ యొక్క మెరుపు వచ్చి వీడు చచ్చాడు. రెండు చచ్చాడు. పులి చచ్చిపోయింది, అదే చచ్చిపోయాడు. ఆ పడ్డ వర్షానికి అగ్ని అంతా ఏమైపోయింది, అగ్ని చల్లారిపోయింది. కాబట్టి 3 రకాల శక్తులు నశించారు జింక. కనుక పులి చచ్చింది, వేటగాడు చనిపోయాడు, పెద్ద వర్షం పడి అగ్ని ఆరిపోయింది. పక్కన ఏముందంట, నది ఉంది. చెప్పండి, ఇంకో వైపున ఏముంది, నది ఉంది. ఈ జింక ఏం చేస్తుంది, పిల్లలు పెట్టి నెమ్మది నదిలోకి వెళ్ళి మంచిగా నీళ్ళు తాగి దాని పిల్లలు తీసి అది వెళ్ళిపోయింది. చూసారా? కాబట్టి ఈ ఉదయకాలం మన దేవుడు అలాంటి అద్భుతాలు చేస్తాడు. అందుకే ఈ సంవత్సరం అంటాడు, నేను అద్భుతములు చేశాను. ప్రభు ఎట్లా సాధ్యం అవుతుంది, మా వల్ల కాదు కదా, మా దగ్గర ఏమి లేదు కదా అని అనుకోకూడదు. కనుక మనం కూడా ఆ జింకలాగా యెహోషాపాతులాగా, ఇప్పుడు యెహోషాపాతు అన్నాడు కదా, 4 సైన్యాలు చుట్టుముట్టారే, మాకు దిక్కు, మేము దిక్కు లేనివారు, మాకు దిక్కు తోచడం లేదు, ఏం చేయాలో. కొన్నిసార్లు పరిస్థితులు మనకు అట్లాగే ఉంటాయి, అన్ని చుట్టుముట్టుంటాయి, ఏం చేయాలో అర్థం కాదు, ఏం చేయాలో తోచడం. మనం కనుక ఏదైనా అయిపోతుందని అనుకుంటాం. దేవుడు ఏదో ఒక అద్భుతం ఆయన చేయగలడు. ఎందుకంటే మనం చదువుకున్న 5 వాక్యాలు ఆయన మన ముందుండి కూడా నడుస్తాడు, మన వెనకుండి కూడా కాపాడుతాడు. తర్వాత పైనుండి తనకు హస్తాన్ని పంపించి కానీ ఆకాశవాహనుడిగా, మేఘవాహనుడిగా కాపాడుతాడు. అంత మాత్రమే కాకుండా మన కింద ఆయన బాహుని పెట్టాడు. ఆయన బాహుని అంటే ఆయన చేతి, ఆయన హస్తాలు పెట్టాడు. కాబట్టి అలా పైకెత్తగలడు. తర్వాత మన చుట్టూ కూడా ఆయన ఉండగలడు. కాబట్టి ఉదయకాలము ఇవి జ్ఞాపకం చేసుకున్నప్పుడు యెహోషాపాతు జీవితంలో వచ్చిన పెద్ద యుద్ధములో 4 రకాల సైన్యాలు జయించిన శక్తి లేదు, కానీ నువ్వు యెహోషాపాతుని కాపాడావయ్యా. కాబట్టి అలాగే యెహోషాపాతుని కాపాడిన దేవుడు మాకు కూడా ఈనాడు ఎన్నో చిక్కుల్లో ఉన్నాం. ఒకటి పోతే మరొకటి రెడీగా కాసుకుని ఉంది. కాబట్టి ఈ సమస్య పోయిందంటే మరొక సమస్య రెడీగా ఉంది. కాబట్టి వీటిని మేము బయటపడలేకున్నాం, ఇవన్నీ మమ్మల్ని చుట్టుముట్టాయి. కాబట్టి ఏదో ఒక అద్భుతం చేయ ప్రభు అని చెప్పేసి ఆ జింక జీవితంలో ఎట్లా అద్భుతం చేశావో, ఎట్లా వర్షాన్ని, పిడుగులు, కనుక ఉరుములు, మెరుపులు తెప్పించి దాన్ని కాపాడావో, శక్తులను సంహరింపజేశావో, అది మా సహాయపడినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనం చదువుకున్నాం కదా, ఆయన దిక్కు లేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక ఆయన అంగీకరించేవాడు. కాబట్టి ఉదయకాలం మనం కూడా మన ప్రార్థన కూడా ఏంటంటే, మన ప్రార్థన కూడా దేవా నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పనిసరిగా ఉండి మన సహాయము చేయగలడు. ఆ రీతిగా ఈ వాక్య వెలుగులో మనం ప్రార్థన చేయడానికి ప్రభు తన కృపను మనకు దయచేయునుగాక. ఆమేన్.